ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ మార్చేశారు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఢిల్లీ పాలిటిక్స్ ను మార్చబోతున్నారా? మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొద్ది రోజులుగా చిరంజీవిపై ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ చూపిస్తున్న అభిమానం చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. ఇదే విషయంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. అసలు చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరగడానికి ఒక కారణం ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఈవెంట్కు ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. కానీ వారందరిలో మెగాస్టార్ స్పెషల్ అట్రాక్షన్ కావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో చిరంజీవితో మోదీ చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు. కిషన్ రెడ్డి నివాసంలో ఉన్నంతసేపు కూడా చిరంజీవిని తన పక్కనే ఉంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చిరంజీవికి ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఆయన బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. చిరంజీవికి రాజ్యసభ పదవి ఇచ్చి మోడీ కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి ప్రధాని మోదీ ఇంతలా ప్రాధాన్యత ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా చిరంజీవితో ప్రధాని మోదీ అదే ఆప్యాయత చూపించారు. కూటమి నాయకుడైన చంద్రబాబు కంటే కూడా చిరంజీవితోనే ఎక్కువగా చనువుగా మెలిగారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరిని ఆప్యాయంగా హత్తుకోవడమే కాకుండా వారితో చిరునవ్వులు చిందిస్తూ చాలాసేపు మాట్లాడారు. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని అభివాదం చేశారు. అప్పుడే చిరంజీవి బీజేపీలోకి చేరబోతారని ప్రచారం జరిగింది. ప్రజారాజ్యం అని సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న చిరంజీవి తన పార్టీని అప్పట్లోనే కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఫలితంగా కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవ్వడమే కాకుండా కేంద్ర మంత్రి పదవిని కూడా పొందారు. కానీ ఆ సమయంలో జరిగిన పరిణామాలను చూసిన చిరంజీవి రాజకీయాలపై విరక్తిని పెంచుకున్నారు. అప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చిరంజీవి ప్రకటించారు. అందుకే తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసినప్పటికీ బయట నుంచే మద్దతు ఇచ్చారు తప్ప పార్టీలో కీలకంగా వ్యవహరించలేదు. పైగా తమ్ముడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, పదవులు పొందాలని అనుకోలేదు. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే బీజేపీనే చిరంజీవిని తమ వైపు ఆకర్షించుకుంటుందని తెలుస్తోంది. ఆయన్ను పార్టీలోకి తీసుకునేలా కసరత్తులు చేస్తుంది. రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలనే చిరు నిర్ణయాన్ని గౌరవించి ఆయన్ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలపడుతున్న బీజేపీని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రాలో జనసేన నేత పవన్ కళ్యాణ్ తో కూటమి కట్టిన బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. ఇక తెలంగాణలో కూడా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.